నగరపాలక సంస్థ ప్రత్యేక సర్వసభ్య సమావేశాన్ని కార్పొరేషన్ కార్యాలయంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం కౌన్సిల్ సమావేశ మందిరంలో శనివారం నిర్వహించారు. ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నగరపాలక సంస్థ అన్ని డివిజన్ల కౌన్సిల్ సభ్యుల సమక్షంలో 14 మెయిన్ అజెండా, 13 సప్లిమెంటరీ అజెండా, 11 టేబుల్ అజెండాలుగా మొత్తం ప్రవేశపెట్టిన 38 తీర్మానాలను అజెండాగా ప్రకటించగా అన్ని తీర్మానాలను కౌన్సిల్ ఆమోదించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ అజెండాలలోని అన్ని అంశాలు ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పన, ఆరోగ్య భద్రత, నగరాభివృద్ధి ధ్యేయంగా రూపొందించబడినవని, అన్ని డివిజన్లకు సంబంధించిన ముఖ్యమైన అంశాలను అజెండాలో పొందుపరిచారని తెలిపారు. ఇదే కాకుండా దాదాపు 57 లక్షల రూపాయలతో ఆల్రెడీ టెండర్ చూస్తున్నాం. 17వ తారీఖున టెండర్ ఓపెన్. 57 లక్షల రూపాయలతో టెండర్ చూస్తున్నాం. ఈ దోమల మందు పిచికారీ చేసేదానికి ఎక్కడైతే బ్లాక్ స్పాట్స్ ఉన్నాయో, దోమలు అధికంగా ఉన్నాయో అవన్నీ కూడా గుర్తించి అక్కడ మందు చల్లేదానికి ఇది కూడా టెండర్ పిలుచున్నాం. ఈ నెల 17న ఆ టెండర్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. కార్పొరేషన్ వైపు నుంచి మనకు స్టోర్ ఇవన్నీ మనం ఏదైతే పర్చేస్ చేసేది, కొనేది, కొనుగోలు చేసేది ఇంజనీరింగ్ అధికారుల ద్వారా మనం టెండర్ పిలిచి ప్రొక్యూర్ చేసి ఈ స్ప్రేయింగ్ మందులు కావచ్చు, మిలాటిన్ కావచ్చు, అదేవిధంగా బ్లీచింగ్ కావచ్చు, ఈ మురుగు నీటి శుభ్రపరిచే ఆర్టికల్స్ అన్ని కూడా స్టోర్. ఈ స్టోర్లో ఈ 1.5 సంవత్సరాల కాలం పాటు ఏమేమి కొన్నాం, ఏమేమి వాడాం, స్టాక్ ఎంత ఉంది ఆ డేటా కూడా ఈ మీటింగ్ అయిన బహుశా వీలైతే ఈ రోజు సోమవారం సభ్యులందరికీ కమిషనర్ గారు స్టోర్ ఇన్ఛార్జ్ ద్వారా సభ్యులందరికీ ఆ సమాచారం కూడా ఇచ్చింది. బీపీఎస్ ఎల్ఆర్స్ ప్రభుత్వం ఏదైతే రిలీజ్ చేస్తున్నారు దాన్ని మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, అందరినీ మోటివేట్ చేయండి. మీ ప్రాంతాల్లో ప్రధానంగా కేటగిరీస్ చేయండి. పెద్ద పెద్ద బిల్డింగ్స్, ఎక్కువ రెవెన్యూ వచ్చాయి, వాళ్ళందరినీ మోటివేట్ చేయండి. మనకంటే చిన్న మున్సిపాలిటీలో ఎక్కువ అప్లికేషన్స్ వచ్చాయి. ఈ మధ్య రివ్యూ పెట్టుకున్నాం. కమిషనర్ గారు మేము అటు నిన్న సాయంత్రం రివ్యూ కూడా జరిగింది. WPRS ద్వారా వాళ్ళందరితో మీటింగ్ పెట్టుకున్నాం. గౌరవ మంత్రి గారితో మాట్లాడాం, గౌరవ శాసనసభ్యులతో మాట్లాడాం, అందరితో మాట్లాడాం. స్థానిక ప్రజాప్రతినిధులుగా మీరు కూడా దాంట్లో భాగస్వాములు కండి. కార్పొరేషన్ చూస్తే మనం ఎక్కువ పనులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కనుక అది నెల్లూరు నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేసిన గౌరవనీయులు నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారికి, గౌరవనీయులు కమిషనర్ గారికి, ఈ సర్వసభ్య సమావేశాన్ని ఇచ్చేసిన మా సహచర కార్పొరేటర్లకు, కోఆప్షన్ సభ్యులకు, మీడియా మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారు, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, అలాగే మన నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారి ఆధ్వర్యంలో మన కార్పొరేషన్ పరిధిలో అనేక అభివృద్ధి పనులు జరుగుతుండడం నిజంగా హర్షించదగ్గ విషయం. ఈరోజు ముఖ్యంగా మన నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని సమస్యలపై చర్చ జరుగుతున్న సందర్భంలో అత్యంత ముఖ్యమైన అంశాలను ఈ సభ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. నెల్లూరు నగరంలో వీధి కుక్కల కారణంగా చిన్నపిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. నగరంలో ఎక్కడ చూసినా వీధి కుక్కలు కనబడుతున్నాయి. భారతదేశపు అత్యంత న్యాయస్థానం సుప్రీంకోర్టు నవంబర్ 7, 2025వ తేదీన వీధి కుక్కల సమస్యలపై ప్రత్యేక అంశాలను ఇవ్వడం జరిగింది. ఆ ఆదేశాల ప్రకారం నెల్లూరు నగర పరిధిలో కార్పొరేషన్ వాళ్ళు పట్టినటువంటి వీధి కుక్కలను స్టెరిలైజేషన్, వ్యాక్సిన్ చేయించి తర్వాత తిరిగి అదే ప్రదేశంలో వదిలేయకుండా నగరానికి దూరంగా వెంటనే కల్పించాల్సిన అవసరం ఉంది. ఈ అంశాలన్నీ గౌరవ సభ పరిగణలోకి తీసుకొని రాబోయే అకాడమిక్ ఇయర్ 2026-27 లోపు విద్యార్థుల భవిష్యత్తును
దృష్టిలో ఉంచుకొని తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను అధ్యక్ష. ముందుగా మాట్లాడితే తెలుగుదేశం పార్టీలు మాట్లాడుతుందా ఇతర పార్టీలు అంటే మీ ఉద్దేశం ఏంది? మాట్లాడ తప్పే ఉంది, తర్వాత మాట్లాడ తప్పే ఉంది, దానికి ఏం దాంట్లో మాట్లాడ తప్ప మాకు తెలుసు రాజకీయం మాకెందుకు లేదు? ఈ రాజకీయాలు మాకు తెలీదా? నేను అనివార్య కారణాల వల్ల కౌన్సిల్లో కానీ రాలేదు. ముఖ్యంగా అధ్యక్ష, నెల్లూరులో దోమల బెడద ఎక్కువగా ఉంది అధ్యక్ష. దాని మీద మనం ఏం చర్య తీసుకుంటున్నాం? ఇంతకుముందు రోజుల్లో అయితే మలాతిన్ బాక్స్ స్ప్రే జరిగేది. ఇంతకుముందు హెల్త్ ఆఫీసర్లు అంటే డిఎంహెచ్ఓ ఆఫీస్ నుంచి వచ్చి కూడా చేసేవాళ్ళు. ఇప్పుడు అది ఎందువల్ల ఆ ప్రక్రియ జరగడం లేదు. అది కాకుండా కూడా విపరీతంగా ఉన్నాయి దోమలు. పొద్దులు రాత్రి తేడా లేకుండా దోమలు పుడుతున్నాయి అధ్యక్ష. దాని మీద మనం ముఖ్యంగా చర్య తీసుకోవాలి. అదేవిధంగా కూడా మీరు వచ్చిన తర్వాత మున్సిపాలిటీలో కార్పొరేషన్లో వర్కులు అరేబియన్ గోళం పరిగించినట్టు పరిగిస్తా ఉన్నాయి. చాలా సంతోషము. అదిగాక మీకు ఒక మంచి అనుభవం అనేది ఉంది. మీరు రాజకీయాల్లో అపర చాణక్యుడు. మీకు అన్నీ తెలుసు. గత ప్రభుత్వంలో ఏంది, ఈ ప్రభుత్వంలో ఏంది, గత కార్పొరేషన్లు ఏంది, ఈ కార్పొరేషన్లు ఏంది. మీకు కార్పొరేషన్లో అవకాశం చేస్తున్నారు. మీకు తెలియని విద్య అంటూ లేదు. తక్కువ సమాన గోకర్ణ గజకర్ణ విద్యలన్నీ మీకు తెలిసి కదా. మీరు ఈ కార్పొరేషన్ ని ఒక బీసీ